బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో పొదుపు పాటించాలని, ఇంధనంతో నడిచే వాహనాల యొక్క వాడకాన్ని తగ్గించుకోవాలని ఇటీవల పిలుపునిచ్చినటువంటి మోదీ ఆ చర్యల్లో భాగంగానే తను చర్యలను అమలును అయితే తనతోనే ప్రారంభించారు. మరి దీనిలో భాగంగా తన యొక్క కాన్వాయ్ పరిమాణాన్ని భారీగా తగ్గించుకున్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేవలం 2 వాహనాల యొక్క కాన్వాయ్తో ప్రయాణిస్తూ కనిపించారు. మరి వివిఐపీల ప్రయాణాల్లో కనిపించేటువంటి భారీ కాన్వాయ్కు భిన్నంగా ఆయన అయితే తన యొక్క రేంజ్ రోవర్ ఇంకా ఫార్చునర్ వాహనాలతోనే మాత్రమే ప్రయాణించారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో సాయుధ మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్, ఇక రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చునర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లు, డెకాయ్ కార్లు, అంబులెన్స్తో సహా దాదాపుగా 12 నుంచి 15 వరకు వాహనాలు అయితే ఉంటాయి. అయితే పొదుపు చర్యలను ప్రోత్సహించడంతో పాటుగా కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా అయితే తన కాన్వాయ్లోని వాహనాలను 50% వరకు కూడా తగ్గించాలని, వాహన శ్రేణిలో విద్యుత్ వాహనాల యొక్క సంఖ్యను పెంచాలని చెప్పేసి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ను అయితే మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా బ్లూ బుక్లో నిర్దేశించినటువంటి తప్పనిసరి భద్రతా ప్రోటోకాల్ పైన అయితే రాజీ పడకుండానే కాన్వాయ్ కుదింపు పైన ప్రధాని ఆదేశాలను ఎస్పీజీ అమలు చేయడం అయితే ప్రారంభించిందని చెప్పేసి సంబంధిత వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరి ప్రధాని నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రశంసించారు. మరి తాను కూడా దేశానికి నిజమైనటువంటి సేవకుడనని చెప్పేసి ఆయన మరోసారి అయితే నిరూపించుకున్నారని కొనియాడారు. మరి తన కాన్వాయ్లోనూ వాహనాలను తగ్గిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు ఇంధన పొదుపు చర్యలు పాటించడంతో పాటుగా కూడా అనవసర ఖర్చులను అయితే తగ్గించుకునే లక్ష్యంతో పలు మంత్రిత్వ శాఖలు విభాగాలు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకున్నాయి. మరి ఉద్యోగులు మెట్రో సేవలను వినియోగించుకునేలా అయితే ప్రోత్సహించడం, కార్ పూలింగ్ తదితర చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఇంధన పొదుపుపైన ప్రధాని చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అమిత్ షా సైతం తన యొక్క కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించుకున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యల అమలు అయితే ప్రారంభమైపోయింది. మరి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తమ యొక్క కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను అయితే తగ్గించాలని చెప్పేసి నిర్ణయించారు. అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, సమావేశాలకు వర్చువల్గా హాజరు కావాలని మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మంత్రుల కాన్వాయిల్లో తక్షణమే 50% కోతలు విధిస్తూ సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు అయితే జారీ చేశారు. మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలు అయితే ప్రభుత్వం రద్దు చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన యొక్క కాన్వాయ్ని అయితే 2 వాహనాలకు పరిమితం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాలకు హెలికాప్టర్ వినియోగించకూడదని చెప్పేసి కూడా గుజరాత్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి విద్యార్థులు, టీచర్లు సైకిళ్లు, ఈవీలను అయితే ప్రాధాన్యం ఇచ్చేలా వారంలో ఒక రోజునైతే కెమికల్ ఇంజనీర్ ఫ్రీ డేగా అయితే పాటించాలని చెప్పేసి వర్సిటీల ఏదైతే వీసీలను ఆదేశించారు. మరి ఢిల్లీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీలైనంత తక్కువగా వాహనాలను వినియోగించాలని చెప్పేసి కూడా సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. మరి బస్సులు, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారామె. మంత్రులు, అధికారులు తమ యొక్క కాన్వాయ్ల పరిమాణాన్ని 50% తగ్గించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వర్క్ ఫ్రమ్ హోమ్కు కూడా ప్రాధాన్యం అయితే ఇవ్వాలని కార్యాలయాలను కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. మరి బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి కూడా తన యొక్క కాన్వాయ్ను కుదించాలని చెప్పేసి ఆదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా గవర్నర్, సీఎం, మంత్రులు, అధికారుల కాన్వాయ్లను అయితే తగ్గించాలని అస్సాం ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మరి మిగతా రాష్ట్రాల్లో నాయకులు కూడా ఇలాంటి పొదుపు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలు అయితే పూర్తిగా ఇప్పుడు రద్దు చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో వాహనాలు తగ్గనున్నాయా? ప్రస్తుతం 9 వాహనాలతో ఉన్నటువంటి కాన్వాయ్
4 నుంచి 5 వాహనాలకే పరిమితం కానుందా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించేందుకైతే కేంద్రం పలు చర్యలు చేపడతా ఉంది. మరి ఇంధనంలో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన యొక్క కాన్వాయ్లో అయితే వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కాన్వాయ్లో ఎన్ని వాహనాలు తగ్గించాలనే దానిపైనైతే పోలీసులు కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంపైన గురు శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ వెంటనే వాహనాల కుదింపు నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కాగా బుధవారం జూబ్లీహిల్స్లోని తన యొక్క నివాసం నుంచి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చేటప్పుడు కూడా మరి 3 వాహనాల కాన్వాయ్తోనే సీఎం అయితే వెళ్ళినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ మేరకు సీఎం రేవంత్ కాన్వాయ్ని 3 నుంచి 4 వాహనాలకు కుదించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే మంత్రుల కాన్వాయ్ల్లోనూ ఎన్ని వాహనాలను తగ్గించాలనే అంశంపైన కూడా నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తూ ఉంది.